యోహాను సువార్త 4:23 ఇక్కడ ఒక చక్కని మాట ఉంటుంది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. హల్లెలూయా. వచ్చుచున్నదని అక్కడ ఫుల్ స్టాప్ పెట్టి అది ఇప్పుడు వచ్చి ఉన్నది. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పట్లు కొడదాము. హల్లెలూయా. రైట్. ఏమంటారు? అది వచ్చిచున్నది, అది ఇప్పుడే వచ్చినది. తన్ను ఆరాధించేవారు అట్టివారు కావాలని తండ్రి కోరుకొనుచున్నాడు. ఏంటిది ఈ యొక్క ఆరాధన అంటే? మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు చాలా సందర్భాలు మనం ఎన్నోసార్లు స్తుతి ఆరాధన మనం చేస్తాం. హల్లెలూయా. ఏం చేస్తామండి? స్తుతి ఆరాధన మనం చేస్తున్నప్పుడు అందరం లేచి నిలబడి మనం చేతులు ఎత్తి పాటలు పాడుతూ దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నా అని అంటాం. అంతేనా అండి? ఆరాధన చేస్తున్నాం అంటున్నాం. కానీ మంచిది, అందరూ సంఘముగా కూడి దేవుణ్ణి స్తుతించుట, ఆరాధించుట మంచిది. అయితే ఒక సందర్భం ఉన్నది. ఆ ఒక్క సందర్భం ఏంటంటే, ఇక్కడ ఆ యొక్క సమరయ స్త్రీ దేవుణ్ణి అడుగుతుంది. ఆమె ఏంటంటే, ఆమె ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ. ఇదిగో మేము తండ్రిని ఆరాధించాలంటే ఒక సమయం వస్తుంది, ఆ సమయములో మేము ఆరాధించాల్సిన స్థలము యెరూషలేములో అక్కడ పర్వతం మీద ఉన్నది అనుకుంటుంది. కానీ మాకు ఒక మెస్సయ్య వస్తాడు, ఆ మెస్సయ్య మాకు దేవుణ్ణి ఆరాధించడం గురించి మాకు చెప్తాడు అని తాను చిన్నప్పుడు విన్నది. హల్లెలూయా. ఆమె ఏంటంటే ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ. ఆ స్త్రీ చూసినట్లయితే ఆమె మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు యాకోబు బావి దగ్గరికి నీళ్ళకు వస్తున్నారు. చాలా సందర్భాల్లో మనం వాక్యం విన్నాం. అయితే ఆ యాకోబు బావి దగ్గరికి ఆమె నీళ్ళకు వచ్చినప్పుడు ఆ యాకోబు ఆ బావి కాడ యేసయ్య కూర్చొని ఉన్నాడట. హల్లెలూయా. ఈ యేసయ్య కూర్చొని ఉన్నప్పుడు మనం వింటాం, యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా, దాపు చేర నన్ను చూసి దాపమని అడిగాడయ్య. దాచుకుంటా పోతుందట. ఎందుకు దాచుకుంటా పోతుందో తెలుసా? ఈమె ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ. ఎవరయ్యా అని అడిగితే, నేనిచ్చు నీళ్లు నేను ఇస్తా నీళ్లు, కానీ అవి నీకు ఎప్పుడు తప్పిక నీ దాహాన్ని తీర్చుతుంది. అది నిజమైన ఆరాధన.